కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు రాఘవేంద్రపురం పటవల గ్రామాలలో కేవీపీఎస్ సంఘ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘ నాయకులు సంయుక్తంగా సామాజిక సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న వివిధ సామాజిక సమస్యలను వారు పరిశీలించి స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నాయకులు టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ రాఘవేంద్రపురంలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా తయారైందని, చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ పూర్తిగా జలమయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ అభివృద్ధికి కేటాయించిన నిధులను వేరే ప్రాంతాలకు మళ్లించకుండా కేవలం ఎస్సీ పేటల అభివృద్ధికి మాత్రమే పూర్తిగా వినియోగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కాలనీలో తిష్టవేసిన పలు సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. గ్రామాల్లో పేరుకుపోయిన వివిధ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన పోరాటాలు చేపడతామని నాయకులు తెలిపారు. ఈ సర్వే పర్యటన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కెఎస్ శ్రీనివాస్, కేవీపీఎస్ మండల నాయకులు విపత్తి శ్రీనివాస్, ఎండబ్ల్యూ నాయకులు కన్నిడి వెంకటరమణ, మండల కూలీ సంఘం నాయకులు అదృష్టదీప్తుడు, త్రిమూర్తులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సర్వేలో సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు కులవృత్తి వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పటవల పంచాయతీ తాళ్లరేవు మండలం రాఘవేంద్రపురంలో సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో ప్రజలందరూ కూడా స్థానికంగా వారు ఇబ్బందులు పడుతున్న సమస్యలను మన నాయకత్వం దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ రాఘవేంద్రపురం కాలనీకి ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం వేసినటువంటి సీసీ రోడ్లు డౌన్ అయిపోయాయి. ఆ రోడ్లు కూడా అన్నిటికీ డ్రైన్స్ అనేవి వేయలేదు. వేసినటువంటి ఒక్క డ్రైన్ కూడా ఈరోజు రోడ్డుతో సమానంగా ఉండడం వలన ఈ నీరు వెళ్ళకపోవడం వలన ఇక్కడ దుర్వాసన వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ డ్రైన్ ముందుగా పంచాయతీ వారిని వెంటనే క్లీన్ చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామానికి చెందినటువంటి శ్మశాన స్థలానికి రోడ్డు అనేది లేకపోవడం వలన అక్కడ మొత్తం పొదలు బలిసిపోయి లోపలికి పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈ ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మంచినీళ్ళు కుళాయిల ద్వారా పూర్తిగా రావట్లేదు. వచ్చినటువంటి నీరు కూడా పరిశుభ్రంగా ఉండటం లేదు అనేది ఈ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ లోకల్గా ఒక ట్యాంక్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఈ గ్రామస్తులు స్థలాన్ని కూడా చూపించారు. కానీ ఇప్పటివరకు కూడా ట్యాంక్ అనేది నిర్మాణ దశలోకి రాలేదు. దాన్ని కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా రాఘవేంద్రపురం పూర్తిగా 90% ఎస్సీ ప్రజలు జీవిస్తున్నటువంటి కాలనీ ఇది. ఈ కాలనీలో సమస్యలను స్థానిక పంచాయతీ వారు వెంటనే స్పందించాలి. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఈ సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఎస్సీల యొక్క సమస్యల మీద పెద్ద ఉద్యమం తీసుకురాబోతున్నాం. ముందుగా పంచాయతీలు, తర్వాత ఎండిఓ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసులో ఈ అప్లికేషన్లను ఇస్తాం. ప్రభుత్వం కానీ కదిలి ఎస్సీల సొమ్ము, ఎస్సీల యొక్క బడ్జెట్ వాళ్ళకు ఖర్చు పెట్టకపోతే మటుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ తలరానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పి మరొకసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.